బుడమేరు వరద ప్రవాహానికి ఇబ్బంది పడ్డటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు పర్యటించినటువంటి షర్మిల ఒక బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. తొలిసారి అనాలేమో. ప్రతి బాధిత కుటుంబానికి 1,00,000 పరిహారం ఇవ్వాలి, తక్షణ సాయం కింద 15,000 అందించాలి అని డిమాండ్ చేశారు. వరద బాధితులతో మాట్లాడి వాళ్ళ కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బుడమేరు బీభత్సం అంతా ఎంత కాదు, వరదలకు ఎంతోమంది చనిపోయారు, లక్షల మంది నిరాశ్రయులయ్యారు, వరదలతో 6,800 కోట్ల నష్టం జరిగిందని సీఎం అంటున్నారు. కేంద్రం నుంచి ₹1 రాలేదు, ప్రధాని మోడీ ఇటు చూడలేదు. విజయవాడ డివిజన్ నుంచి ఏటా 6,000 కోట్ల ఆదాయం రైల్వేకి వస్తుంది, కేంద్రం నుంచి గుక్కెడి నీరు కూడా ఇవ్వలేదు. రాజశేఖర డయాంలో బుడమేరుకు వరద రాకుండా ఆపరేషన్ కొల్లేరు చేపట్టారు, బుడమేరు కట్టలకు మరమ్మతులు చేపట్టారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. చంద్రబాబు మొదటి 5 ఏళ్ళు బుడమేరు ఎందుకు పట్టించుకోలేదు? ఆయన ఇచ్చిన కాంట్రాక్టులను జగన్ ఎందుకు రద్దు చేశారు? ఇప్పుడు ఆపద వచ్చిందని ఒకరి మీద మరొకరు బుర్ర చల్లుకుంటున్నారు. బుడమేరు వరదకు తెలుగుదేశం పార్టీ, వైకాపా రెండూ కారణమే. ఇది మొట్టమొదటిసారి ఒక బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ ఆవిడిచ్చింది.